మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ మధ్య ఒక చిన్న ఆడియో కంప్లైంట్ రూపంలో వచ్చింది నాకు. నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఒక అంగన్వాడీ ప్రాజెక్ట్ ఒక అధికారులు దానికి సంబంధించిన అధికారులు అంగన్వాడీ వర్కర్లను డబ్బులు అడిగే విధానం అన్నమాట. డబ్బులు అడగడం అంటే వాళ్ళ కోసం కాదు, ఆ సందర్భం మటుకు ఏదో ఒక మీడియా వాళ్ళకు ఎవరికో ఇవ్వాలా ఒక ప్యాకేజ్ లాగా అని చెప్పేసి ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ను ఆయమ్మను మీరు డబ్బులు తెచ్చి కట్టండి అనే విషయాలు చాలా దారుణం అండి ఇది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి. 11,500 జీతం వర్కర్కు, ఆయమ్మకు 7,500 ఉంటుంది. దాంట్లో మళ్ళా ఇంత డబ్బులంతా ఇవ్వండి అని చెప్పేసి, అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. జనవరి 1st ఏదో వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకున్నారంట, వాళ్ళకి ఇవ్వాలంట. చూడండి, చాలా దారుణం ఇది. ఈ ఆడియో అంతా పెడతాను నేను, వినండి. ఎంతవరకు ఇది సమంజసం, ఎంతవరకు ఇది ఏం చేస్తూ ఉన్నారు అధికారులు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అసలు. మనం ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా మనం ఏదైనా అంగన్వాడీ వర్కర్లకు ఇంకా మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించేది పోనిచ్చి మీరు ఇంకా అంతే అంటే దాని మీనింగ్ ఏంటండి అంటే మీరు ఎక్కడైనా సరే ఇంకా ఇంత దోసుకొని పిల్లలు కడుపులు కొట్టి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళ ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా అవన్నీ అమ్మేసుకొని ఆ డబ్బులంతా మాకు తెచ్చిండి, మీరు ఇంత పంచుకోండి, మేము వాళ్ళకి ఇంత ఇస్తాం అని ఈ పద్ధతులు బాగాలేవు. ఈ అధికారులు, ఆ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఏపీ స్టేట్లో, ఇది ఒక నెల్లూరు డిస్టిక్లో జరిగిన ఇష్యూ నా నోటీస్కి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా ఈ విషయాల్లో కొంచెం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ విధమైన గ్రూపులలో మెసేజ్లు పెట్టి చేసుకోవడం అనేది నేను చాలా తప్పని చెప్పి ఈ విషయం మీద కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇవి ఏమంటే నేను పూర్తిగా పోలేదు, సరే చిన్న చిన్నవి అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం నేను ఈ ఆడియో మీకు అందరికి వినిపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మ ఏం లేదు, మనకు డిసెంబరు అంటే జనవరి 1 వస్తుందంటే మనకు పేపర్ వాళ్ళ హడావుడి ఉండేదే కదా. అందుకని ఇప్పటికి మేడం గారిని 8 మందో ఏమో అడిగారంట. మళ్ళీ సిడిపో మేడం గారికి ఇందాక ఒక అతను కాల్ చేసి అడిగారంట. అంతా మొత్తం 10 నెంబర్స్ ఏమో అయ్యారు పేపర్ వాళ్ళు. వాళ్ళతో మనం ఇంకా ఇంత అని మాట్లాడుకోలేదు. ఎంత పడుద్దో ఏమో ఏమి తెలియదు, ఎవరు ఎంత ఇస్తున్నారో ఇవన్నీ కనుక్కునేలకి లేట్ అయిపోద్ది. వాళ్ళేమో హడావుడి చేస్తున్నారంట. అందుకని మీరందరూ రేపు సెక్టార్ మీటింగ్కి వచ్చేటప్పుడు సెంటర్కి 1,500 లెక్కన తీసుకొని రండమ్మ. ఏమన్నా మిగిలితే లాస్ట్లో మీకే ఇస్తాము. అందరికి పోను లెక్కలు చూసి మీకు అందరికీ లెక్క చెప్పి లెక్కిస్తాను. ఈ 1,500 కూడా ఆయా టీచర్ చెరుసొగమంట. అందరూ అలానే వేసుకుంటున్నారు ప్రతి సెక్టార్ వాళ్ళు, ఆయా టీచర్ చెరుసొగమని. దాన్ని బట్టి మీరు వేసుకొని మీ ఆయాల దగ్గర అడిగి తీసుకొని మీరు కూడా అందరు రండి. పోతే సోమవారం ఖచ్చితంగా తీసుకురావాలిరా, ఎందుకంటే ఇంకా టైం లేదు, మనకు టైం అయిపోయింది. మరి వాళ్ళతో ఎంతెంత మాట్లాడారో శశి వాళ్ళు నాకైతే తెలియదు. నేను ఎవరిని ఏం అడగలేదు ఏ పేపర్ వాళ్ళకి ఎంత మాట్లాడారని, మనకేం కాల్ చేయలేదు కూడా వాళ్ళు. కాబట్టి మీరు 1,500 మనీ తెస్తే ఆ రోజు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 26 మంది ఆ రోజు అక్కడ కలెక్ట్ చేసి పెట్టుకుందామమ్మా. ఎత్తి పెట్టుకుంటే ప్రతిసారి వాళ్ళతో మాట్లాడను, మిమ్మల్ని తీయండి అమ్మా అని అడగను, ఇదంతా గోల. అందుకని చెప్తున్నాను, ఒకటేసారి ఇచ్చేస్తే ఎత్తి ఆడ పెట్టుకుందాము, ఎవరు అడిగితే వాళ్ళకి ఇంతని ఇద్దాము మన తరపున, మిగిలింది లాస్ట్లో మనం తీసేసుకుందాము. ఎవరి వాళ్ళకి నేను ఇచ్చేస్తాను లెక్క చూసి. అది తర్వాత ఇంకోటి కూడా ఏదో చెప్పాలనుకున్నానే, మర్చిపోయాను. సరే, జ్ఞాపకం వచ్చా చెప్తాలేమ్మా. అది ఏదో మర్చిపోయాను కానీ ఇంతవరకు అయితే మాత్రం ఈ 1,500 తీసుకురండి. అలాగే అమ్మ అందరూ దయతలచి, ఇంకో మాట, దయతలచి దీన్ని అట్నే పేపర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయొద్దు. మీకు దండం పెడతా తల్లి, ఎవరైనా సరే అలాంటి తల్లులు ఉంటే మహా తల్లులు, దయచేసి ఫార్వర్డ్ మాత్రం చెయ్యొద్దు. ఇట్లా ఇంత అడిగారని చెప్పద్దు. ఇస్తుంది మనం వాళ్ళకి, మీరు మళ్ళీ వేరే పేపర్ వాళ్ళకి లీక్ ఇచ్చి వాళ్ళని కూడా వెయ్యొద్దు మన మీద. ఇది భారం తప్పితే మనకి ఇంకేం లేదు. కాబట్టి అందరూ దయతలచండి. ఎవరన్నా పేపర్ వాళ్ళకి మెసేజ్ అలానే ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఉంటే దయతలిచి
నా నన్ను దయ చూడండి. మళ్ళీ రాజేశ్వరి పెట్టిందని నా మీదకే వస్తుంది ఇది. అందుకని నాకు భయం వేసి ఈసారి అసలు వీటికి దూరంగా ఉందామనుకున్నాను. మళ్ళీ నాకే స్టార్ట్ అయింది ఇది. నాతోనే మొదలైంది. కాబట్టి పేపర్ వాళ్ళకి మాత్రం మీరు ఫార్వర్డ్ చేయొద్దమ్మా మెసేజ్. ఒకవేళ చేసినా సరే అది వేరే విషయం అనుకోండి. చేస్తే సరే వాళ్ళు వచ్చినా చేసినా నేను చెప్పగలిగేది నేను చెప్తాను. అది వేరే విషయం. కానీ అంత దూరం ఎందుకు మనలో మనకు మనస్పర్ధలు రావటము. మళ్ళీ ఎలాగూ వాళ్ళు మీరు చెప్పినప్పుడు వాళ్ళు నాకు చెప్తారు. పలానా వాళ్ళు చెప్పారని నేమ్‌తో సహా నాకు చెప్తారు. నాకు వాళ్ళ మీద కొరవ ఉంటది గదా! మనసులో ఎంత లేదన్నా. ఈళ్ళు ఇలా చేశారు అనేసి. కాబట్టి ఇలాంటి కొరవలు, ఇలాంటి మనస్పర్ధలు మన మధ్య వద్దు. కాబట్టి అందరూ 15వ తేదీ అంటున్నా. 1500 రేపు సోమవారం రోజు సెక్టార్ మీటింగ్‌కి తీసుకురండి. ఎవ్వరు మర్చిపోయామనొద్దు. ఎందుకంటే చాలా ఇంక టైం గూడా లేదు మనకు. మరుసటి రోజే మంగళవారము. బుధవారం జనవరి 1 ఇంకా మళ్ళీ మనం కలవము. ఏ ప్రాజెక్ట్ మీటింగో, సెక్టార్ మీటింగో అయితే తప్పితే. ఆలోపు అంతా వెయ్యాలన్నా నా దగ్గర కూడా లేదు ఈసారి. నా దగ్గర చాలా కటకట్లాడుతున్నాయి. ఇదివరకంటే ఏదో ఒకళ్ళిద్దరు నేను కొట్టేసుకొని తర్వాత తీసేసుకుంటున్నాను. వాళ్ళకి ముందిచ్చి మీ దగ్గర తీసుకుంటున్నాను. అంతా చేశాను. కానీ ఈసారి గమనించండి నన్ను గూడా. నా దగ్గరైతే లేవు ఏమి. అట్లా వేసేయటానికి గూడా నేను ముందు ఎవరియన్నా. దయతలిచి అందరూ మనీ తీసుకురండమ్మా 1500 లెక్కన. రాజేశ్వరక్క మళ్ళీ ఇంతింత కలెక్ట్ చేసిందని అనుకోవద్దురా ఎవ్వరు గూడా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి మీకు లెక్క చెప్పే ఇస్తా. మీ అభిప్రాయం లేకుండా వాళ్ళకివ్వను. మీ అభిప్రాయం తీసుకొనే వాళ్ళకిస్తాను. ఇంత అడుగుతున్నారమ్మా అని చెప్పే మీరు ఓకే అంటేనే. కాకపోతే ప్రతిసారి నేను 100 ఇయ్యండమ్మా, 200 ఇయ్యండమ్మా అని ఒకరోజు 100 అడిగి, ఒకరోజు 200 అడిగి మళ్ళీ మనం ఆయాల్ని చిల్లరగా అడుక్కుంటే బాగుండదు. అందుకని ప్యాకేజీగా ఒకటి తీసేసుకొని అమౌంట్ తర్వాత ఉంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు కదా అనేసి నా అభిప్రాయం. దీంతో ఓకే అనిపిస్తే మీకు సరే, లేకపోతే లేదు. ఇబ్బంది ఏం లేదు ఇందులో. ఇవ్వదలిచిన వాళ్ళు ఇవ్వండి. ఇంత అమౌంటా అని అనుకుంటే అది మీ ఇష్టం, వదిలేయండి. ఓకే అమ్మా, బాయ్. దయతలిచి పేపర్ వాళ్ళకి మాత్రం ఈ మెసేజ్ని అలానే ఫార్వర్డ్ చేయకండి. ఓకే అమ్మా, బాయ్ అమ్మా.